నేను బొజ్జల రిషితారెడ్డి. ఈరోజు మేము శ్రీరామ్ నగర్ కాలనీలో ఇంటింటికి బొజ్జల ప్రోగ్రాం ప్రచారం చేస్తున్నాము. నేను ఒక మహిళగా ఇంటింటికి పోయి నా భర్త కోసం ఓటు అడుగుతున్నాను. అది ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా అడగొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ భాగంగా మా ప్రచారం నడుస్తుంది, ప్రతి వార్డులో జరుగుతుంది. ప్రతి వార్డులో మేము పాటలు పెట్టుకుంటాం, ఎందుకంటే అక్కడ జనాలకు మేము వచ్చామని చెప్పేదానికోసం, చూపించేదానికి. ఈరోజు సాయంత్రం మా ప్రచారార్థం వచ్చేటప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ బయట కొంతమంది తాగొచ్చి మాగారు ఫోటో పైన కొట్టి ఆపేసేయండి, కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు. అంటే ఒక మహిళగా నేను బయట పోయి అడగకూడదా, మేము ఓటు అడగకూడదా, మాకు అంత మాత్రం స్వతంత్రం లేదా తిరిగేదానికి అని నేను అడుగుతున్నాను. దీంట్లో ఏర్పేడు మండలం ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి, అంపాల మురళి, దాని తర్వాత మోహన్ బోర్డు మెంబరు, వీళ్ళందరూ ఆ పార్టీ ఆఫీస్ దగ్గర తాగేసి మా బండికి అడ్డం పడి మళ్ళీ ఉండే జాలక మేము ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళ బండి తిప్పి మా బండికి అడ్డం వచ్చి సౌండ్ పెంచేసి చాలా డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? అన్న, మీ కూతురు ఊరందూరుకు వచ్చినప్పుడు మేము ఆమెను అంత రెస్పెక్ట్ ఇచ్చాము, ఆమెను ఇంటికి కూర్చోబెట్టాము, ఆమె కాఫీ ఇచ్చి ఆమె మర్యాదగా పంపించాము. ఎక్కడ గొడవ చేయలేదు, ఎక్కడ రచ్చ చేయలేదు. మేము అది ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అది. నేను కాళాసి ప్రజలను కూడా అడగాలని చూస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మహిళగా నాకు అంత మాత్రం స్వాతంత్రం లేనప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము? రేపు మహిళలందరికీ ఎవరు భరోసా ఇస్తారు? మీరు ఎట్లా స్వతంత్రంగా ఎక్కడ ఫ్రీడంతో ఎక్కడ బయట తిరగగలుగుతారు అని అడుగుతున్నాను. తప్పకుండా ఇది దయచేసి అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను.